హాయ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అంతా బాగున్నారా? నేను బాగున్నానండి. చాలామంది యూట్యూబ్ వీడియోస్ పెట్టి కాపీరైట్ పడి మానేసింటారు. వాళ్ళకి ఛానల్ మానిటైజేషన్ అయ్యి ఉండదు. వాళ్ళ కోసమే మంచి మ్యూజిక్ నాన్ కాపీరైట్ పడే మ్యూజిక్ నేనైతే 2 సొల్యూషన్ చెప్తాను. ఖచ్చితంగా స్కిప్ చేయకుండా తప్పకుండా చూడండి. చాలామంది గుళ్ళ దగ్గర ఎక్కడన్నా కానీ ఫంక్షన్ల దగ్గర వీడియోలు అప్లోడ్ చేస్తారు, కానీ వాళ్ళకి మానిటైజేషన్ కాదండి. ఎందుకంటే ఓన్ వాయిస్, ఓన్ కంటెంట్, దాంట్లో మనిషి మనం కానరా వల్ల దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండాల. కెమెరా ఫోకస్ అంతా మన మీద ఉండాలి. అప్పుడే యూట్యూబ్ అల్గోరిథం దాన్ని ఒప్పుకుంటుంది, లేదంటే తీసుకోదండి. కొంతమందికి 5,000 సబ్స్క్రైబర్లు, 6,000, 10,000 సబ్స్క్రైబర్లు ఉంటారు, కానీ మానిటైజేషన్ అయితే ఏమి. మీకు యూట్యూబ్లో ఎటువంటి సందేహాలు ఉన్నా, ఏం డౌట్లు వచ్చినా నాకు కింద కామెంట్లు తెలియజేయండి. నేను కంపల్సరీగా వాళ్ళకి రిప్లై ఇచ్చి కంపల్సరీగా వాళ్ళ ఛానల్ కూడా గ్రో అయ్యేటట్టుగా చేస్తానండి. ఫస్ట్ క్రోమ్లోకి పోయి యూట్యూబ్ ఆడియో లైబ్రరీ కొడితే ఇలా వస్తుంది. ఇలా ఇంటర్స్పేస్ ఇలా వస్తుందండి. లెఫ్ట్ సైడ్ ప్లే బటన్ మీద క్లిక్ చేస్తే ప్లే అవుతాయి. ఎందుకంటే ఈ ఆడియో యూట్యూబ్ వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి నో కాపీరైట్స్ పడతాయి. ఇలా రైట్ సైడ్ డౌన్లోడ్ బటన్ అని చూసారు, దాని మీద క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయిపోతుంది. అంతే, సేమ్ ప్రాసెస్. మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ ప్లే చేసుకుంటే స్టార్ట్ అవుతుంది. ఏదైతే ప్లే చేస్తామో ఆ పక్కన రైట్ సైడ్లో డౌన్లోడ్ వస్తుంది. డౌన్లోడ్ కొడితే డౌన్లోడ్ అయిపోతుంది. ఈ ఆడియోని మనం పెద్ద వీడియోస్లో పెట్టుకున్నా కానీ నో కాపీరైట్స్ వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి షార్ట్స్కి చిన్న మ్యూజిక్ పెట్టుకుంటాం కదండి, అవి చూపిస్తాను. మళ్ళీ క్రోమ్ ఓపెన్ చేసి మై ఇన్స్టా నెట్స్ బ్రౌజ్ చేస్తే మనకి మ్యూజిక్ అంతా వచ్చేస్తుందండి. ఇలా కలర్ బటన్లు వస్తాయి. పై స్క్రోల్ చేసి ఒకటి చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకున్న తర్వాత దీని సౌండ్ అంతా మ్యూట్లో పెట్టినాను. ఎందుకంటే అది షార్ట్స్ క్వాలిటీ కాబట్టి సౌండ్స్ అవన్నీ నేను మ్యూట్లో పెట్టేశాను. మీ దాంట్లో ఫోన్లో చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్నాక బటన్ కింద నేమ్ ఉంది కదండి, బటన్ మీద అట్లా టచ్ చేస్తే డౌన్లోడ్ ఆప్షన్ వస్తుంది. కిందకి స్క్రోల్ చేసి డౌన్లోడ్ MP3 ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. డౌన్లోడ్ అయిపోతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ మీకు ఏమేమి కావాలో అవన్నీ ఇచ్చేసుకోవచ్చు. ఇలా మన యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ వాడుతుంటారు కదా సౌండ్స్, ఇవి కొన్ని 100 లక్షలు ఉంటాయి. మీ ఓపిక ఎన్ని కావాలంటే నేను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇలా 1కి 2 సార్లు ఎందుకు చూపిస్తానంటే ఎవరైనా కానీ తెలియని వాళ్ళు తెలుసుకోవచ్చు, చూసుకొని అదే పనిగా చేసుకోవచ్చు అని. ఎందుకంటే నేను పెద్దగా చదువుకోలేదండి, అందుకు పూర్తి వివరంగా చెప్తాను. నేను వీడియోలు చేయాలా, లెక్క సంపాదిల్లా అనుకున్న వాళ్ళకు నేనైతే ఎప్పుడు సపోర్ట్ ఉంటానండి. వాళ్ళు ఏమడిగినా కానీ థంబ్నెయిల్ కానీ వీడియో ఎడిటింగ్ కానీ ఎట్లా అప్లోడ్ చేయాలా మొత్తం అన్నీ నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నేను ఖచ్చితంగా నాకు తెలిసినంత వరకు నేను 100% క్వాలిటీ పరంగానే చెప్తాను. మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.